ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏమిటి అని అడిగితే కొందరు అనొచ్చు, బంగారం చాలా విలువైనదండి అని అనొచ్చు. అలానే ఇంకొంచెం తెలివైనోళ్ళైతే బంగారం కంటే డైమండ్స్ చాలా విలువైనయండి అని చెప్పొచ్చు. లేదా ఇంకొంచెం తెలివైన వారైతే ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ప్లాటినం అండి అనొచ్చు. ఇక ఇంకొంచెం తెలివైనోళ్ళు, కాస్త మానవత్వం కలిగిన వారు బాగా ఆలోచించి ఈ ప్రపంచంలో విలువైనది ఏంటి అని అంటే ప్రాణం అండి అనొచ్చు. నిజమే. ఆ క్రమాన్ని ఆలోచిస్తే బంగారం కంటే విలువైనది వజ్రాలు. అలాంటి మెటీరియల్ థింగ్స్ కంటే కూడా అభౌతికంగా మనందరికీ తెలిసినది విలువైనది ప్రాణం. ప్రాణం పోతే తిరిగి రాదు. అందుకే చూడండి, ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు సర్వసాధారణంగా వైద్యులతో పలికే మాట ఏంటి అని అంటే, ఎంత ఖర్చయినా పర్వాలేదండి, ప్రాణాలు నిలబెట్టాలి అని బ్రతిమలాడటం మనం చూస్తాం. కాబట్టి కోట్లాది రూపాయల సంపదల కంటే విలువైనది ప్రాణం. ఇది కూడా మనకు తెలిసిందే. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు, బైబిల్ గ్రంథం ఏది విలువైనది అని ప్రపంచానికి చెప్పినప్పుడు మనకు ఒక మాట తెలుసు. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలు అనే మాట మనకు తెలుసు. మరి ఇంకాస్త బాగా ఆలోచిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అన్నాడు. అంటే ఈ లోకంలో మనం బ్రతుకున్నప్పుడు మన జీవితంలో అత్యంత ప్రయోజనకరమైనది ఏంటి అని అంటే ప్రాణము అని ప్రభు చెబుతున్నాడు. ఇక ఇంకాస్త ముందుకు వెళితే, ప్రభు తన పని ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత అపోస్తులు పరిచర్య చేస్తున్న కాలంలో అపోస్తులైన పౌలు గారు అత్యంత విలువైనదేంటో చెబుతూ, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే, ప్రాణం కంటే కూడా విలువైనదేంటో ఆయన చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అన్నాడండి. చాలమ్మా. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము అంటున్నాడు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఇలాంటి మాట మీకు కనిపించదు. ఇంతకంటే గొప్పది మరేదీ లేదు. దీన్ని మనం కోల్పోతే, దీనిని మనం అర్థం చేసుకోకపోతే మనం ఎలా తప్పించబడతాం అని ఎంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి మాట మరొకటి మనకు కనిపించదు. ఈ మాటను గురించి ఆలోచిస్తే రక్షణ కంటే గొప్పది ఏదీ లేదు అని చాలా స్పష్టంగా భక్తుడు చెప్తున్నాడు. అయితే ప్రియమైన దేవుని వర్లరా, ఏంటి రక్షణ అనేది ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకే మీకు చెప్పాను, ఒకవేళ మీరందరూ చక్కగా రక్షణ పొందిన వారు ఉంటే చాలా సంతోషం. మీ సమయం వృధా అయితే బాధపడకండి అని చెప్పాను. అందుకే అలానే రక్షణ విషయంలో చాలా సీరియస్గా ఆలోచించాలి. కాబట్టి మరొకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి సంతోషిస్తూ, ఇంకా మన కుటుంబాల్లో ఎవరైనా రక్షణ పొందినవారు లేకపోతే అయ్యో వారి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ వినాలి అని చెప్పాను. కాబట్టి ఈ విషయాన్ని గురించి మనం ధ్యానిద్దాం ప్రియమైన దేవుని వర్లరా. ముందుగా అసలు రక్షణ అంటే ఏంటో చెప్తాను. ఆ తర్వాత రక్షణ లేని వారు దేని నుంచి తప్పించుకోలేరు అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ముందుగా రక్షణ అంటే ఏంటి అనేది మీకు అర్థం కావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మీ ముందు తీసుకొస్తాను ప్రియమైన దేవుని వర్లరా. మనం చూడగలిగితే లూకాసు వార్త 12వ అధ్యాయం, మీరు కూడా చిన్ననాటి నుంచి మందిరాలకు వెళ్ళే అనుభవాలు మీకుంటే, సండే స్కూల్ టైం నుంచి కూడా ఎన్నోసార్లు మీరు వినినటువంటి ఉపమానం అది. దాదాపుగా క్రైస్తవులైన వారు కంఠస్థం చేసినటువంటి, లేదా ఎన్నో వందల సార్లు విన్నటువంటి ఉపమానం లూకాసు వార్త 12వ అధ్యాయం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లరా, అక్కడ 16వ వచనం నుంచి ధనవంతుని గురించి ప్రభు చెప్తాడు. ఆ ఉపమానంలో ధనవంతుని ఆలోచన విధానం గురించి ప్రభు చెప్తున్నాడు. అక్కడ 16వ వచనం నుంచి మనం చూస్తే, మరియు ఆయన వారితో,
ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకుంటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఎలాగూ చేతును. దేవుని మందిరాలకు వెళ్ళేవారు ఏమండి ఎన్నో కొన్ని వందల సార్లు విన్నటువంటి అంశం అండి ఇది. ఇక్కడ ధనవంతుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఏమని మాట్లాడుకుంటున్నాడు అని అంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడ ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఆ ధనవంతుడిని ఏమంటున్నాడు? 20వ వచనం చూడండి. అయితే దేవుడు, వెర్రివాడా, ఆ ధనవంతుడిని దేవుడు వెర్రివాడా అంటున్నాడు. ఎప్పుడైనా మీరు బాగా ఆలోచించారా ప్రియమైన దేవుని వర్లారా? ఆ ధనవంతుడు తప్పేంటి అసలు? పంటలు బాగా పండించుకున్నాడు. ఏమండి, ఆ పండిన పంటలను బట్టి ఆ పంటను దాచుకుని 4 కాలాల పాటు సుఖంగా సంతోషంగా బ్రతకాలనుకుంటున్నాడు. ఇందులో వెర్రితనం ఏముంది? ఎప్పుడైనా ఆలోచించారా? సాధారణంగా క్రైస్తవ సమాజంలో వెంటనే ఈ ధనవంతుడిని ఏదో పెద్ద త్రాగుబోతుడిలాగా, పెద్ద తిరుగుబోతుడు, లేకపోతే బాధ్యత లేనోడు, లేదేదో మాదక ద్రవ్యాలు సమకూర్చుకున్న వాళ్ళలాగా, లేదా ఎవరినో పొడి చేసి చంపేసి వాడు ఆస్తి అంతా తెచ్చేసుకున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు వెంటనే. అక్కడ అలా ఉందా ప్రేమ దేవుని వాళ్ళారా? సర్వసాధారణంగా ప్రతి మనిషి ఏం ఆలోచిస్తాడో అదే కదా ఆలోచిస్తున్నాడు. మన బిడ్డలకు అదే కదా చెప్తాం. ఏమండి, ఇదే ఈ విషయాన్నే కదా చెప్తాం ప్రతి ఒక్కరికి. 2 రోజులు క్రిందట నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. సార్, ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది సార్ అని చెప్తున్నాడు. నిజంగా ఇంకో మంచి స్టెప్లోకి వెళ్ళాడు. ఆ విషయం చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. అరే, వెరీ గుడ్ రా, నీ వాయిస్ నాకు ఇంకా గుర్తుంది. చాలా చక్కగా నువ్వు ఒక మంచి స్టెప్లోకి వెళ్ళావు, జాగ్రత్తగా పని చేసుకో అని చెప్పాను. ఎందుకంటే పిల్లలకి ఇదే కదా చెప్తాం. మీరు బాగా చదువుకోవాలి. ఇదిగో మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని పోషిస్తున్నారు, ఇలాంటి కాలేజీలో మిమ్మల్ని చదివిస్తున్నారు. రేపొద్దున మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీరు బాగా చదువుకోవాలి. మీరు బాగా చదువుకుంటే రేపొద్దున మంచి ఉపాధిలోకి వెళతారు, చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటారు, చక్కగా ఒక మంచి కుటుంబం. రేపొద్దున మీ తల్లిదండ్రులకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే చక్కగా హాస్పిటల్లో వారికి మంచి ట్రీట్మెంట్ చేయించగలుగుతారు. ఇవన్నీ జరగాలి. మీరు హ్యాపీగా ఉండాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అనే కదా చెప్తాం ప్రియమైన దేవుని వర్లారా. అలానే కదా ధనవంతుడు ఆలోచించుకుంటున్నాడు. ఏ మనిషి అయినా అంతే కదా. ఏమండి, తల్లిదండ్రులు ఉంటారు, మంచి తల్లిదండ్రులు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు? బాగా కష్టపడాలి, 4 రూపాయలు వెనకేయాలి, ఇదిగో పిల్లలు ఉన్నారు, వారి కోసం మంచి ఇల్లు కట్టాలి, ఇదిగో రేపు పొద్దున్న వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాచకూడదు, వారు కనీసం ఒక ఇల్లుంటే తిన్నా తినకపోయినా ఇంట్లో పడి ఉంటారు అనే కదా ఆలోచిస్తారు ప్రేమని దేవుని వాళ్ళరా. ఇందులో తప్పే ఉంది? ఏమండి, దేవుడు ఇందులో తప్పు పట్టేది ఏముంది? దేవుడే కదా ఇవన్నీ ఇచ్చాడు. అసలు ఆ ధనవంతుని గురించి ఆలోచిస్తే అసలు పండే గుణం కలిగిన భూమిని ఎవరిచ్చారు? దేవుడే కదండి ఇచ్చాడు. ఆ విత్తనాలు నాటుకున్నాడు, పంటలు పండాయి. ఇందులో తప్పేముంది? పండే గుణం కలిగిన భూమిని ఇచ్చింది ఆయనే. మరి అలాంటప్పుడు ఆ ధనవంతుని తప్పేంటి? ఎందుకు దేవుడు వెర్రివాడా అని అంటున్నాడు? ఇది ఆలోచించాలి కదా ప్రేమని దేవుని వర్లారా. అసలు ఆ ధనవంతుని ఆలోచన ఏంటో ఈరోజు ప్రపంచంలోని 800 కోట్ల మంది ప్రజల ఆలోచన అదే కదా. ఈ ప్రాంగణంలో ఉన్న మనందరి ఆలోచన అదే కదా. చక్కగా కష్టపడాలి, ఏమండి, ఇదిగో సుఖంగా సంతోషంగా బ్రతకాలి, ఇదే కదా మనందరి ఆలోచన. మరి దేవుడు వెర్రివాడా అంటున్నాడు అని అంటే ఆ ధనవంతుడిని అలా ఆలోచిస్తున్నటువంటి మనం కూడా వెర్రివారమే అవుతాం కదా. కానీ దేవుడు ఎందుకు వెర్రివాడా అంటున్నాడు? అతనితో పెద్ద పాపాత్ముడిలాగా మనం ఫీల్ అయితే మనకు అర్థం కాదు. అతను ఏ విధమైన పాపంలో ఉన్నాడో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అతను వెంటనే ఏదో చెడ్డోడుగా, లేకపోతే వాడు సమాజంలో సంఘ విద్రోహుగా మనం భావించేస్తూ ఉంటాం. అలా కాదు ప్రేమని దేవుని వర్లారా. ఒక విషయాన్ని అర్థం చేసుకోవటంలో విఫలమయ్యాడు ఆ ధనవంతుడు. ఏంటి, ఎందుకు ఆ ధనవంతుడిని దేవుడు వెర్రివాడా అని అంటున్నాడు అని మనం చూస్తే అక్కడ 20వ వచనంలో చూడండి ప్రేమని దేవుని వర్లారా. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనవగనని అతనితో చెప్పెను. ఏమండి,
ధనవంతుని ప్రాణాన్ని తీయమని ఎవరు అడుగుతున్నారు. ఇప్పుడు అది అప్రస్తుతం. ఆ ఎవరు ఏంటనేది ఇప్పుడు వివరించడానికి సమయం సరిపోదు. కానీ ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనకు అర్థం కావాలి. ప్రాణం పోతే పరిస్థితి ఏంటి అనే ఆలోచన లేని వాళ్ళందరూ కూడా ఏం చెప్పండి? వెర్రివారే. బాగా వినాలండి. ఈ రాత్రి నా ప్రాణం పోతే నా భవిష్యత్తు ఏంటి? అసలు మరణించిన వారందరూ ఏమవుతున్నారు? ప్రాణం పోవటం అంటే ఏంటి? ప్రాణం పోయిన వారందరూ ఏమవుతున్నారు అన్న ఆలోచన లేని వారందరూ కూడా వెర్రివారేనండి. వారు పేదవారైనా, కోటీశ్వరులైనా, గొప్ప ధనవంతులు, గొప్ప రాజకీయ నాయకులైనా, శాస్త్రవేత్తలైనా, ఎంత మేధావులైనా ఈ రాత్రి నా ప్రాణం పోతే మరుక్షణం నాకు ఏమవుతుంది? అసలు ప్రాణం పోవడం అంటే ఏంటి? ఇంతవరకు పుట్టి చనిపోతున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు అన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్న వారందరూ ఎవరు చెప్పండి? వెర్రివారే. బాగా విందాం ప్రియమైన దేవుని వర్లరా. ఈ ధనవంతుడు ఎందుకు వెర్రివాడు అని అంటే, పంటలు పండించుకున్నందుకు కాదు, సుఖంగా క్షేమంగా బ్రతకాలనుకుంటున్నందుకు కాదు వెర్రివాడు అవుతున్నది. నీ ప్రాణం పోతే నీ భవిష్యత్తు ఏమైపోతుంది అనే ఆలోచన లేకుండా బతుకుతున్నాడు చూసారా. అందుకే దేవుడు అతన్ని ఏమన్నాడు? వెర్రివాడా. ఒకవేళ మనం కూడా ఇప్పటికే చనిపోయి ఉంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళం అని ఆలోచన లేకపోతే మనం కూడా వెర్రివారమే. మనం వెర్రివారుగా మిగిలిపోకూడదు అని అంటే ఇంకాస్త ముందుకి మనం ప్రయాణం కొనసాగించాలి. ఇప్పుడు దేవుడు రాయించినటువంటి విశేషమైనటువంటి ఈ ఈ ఈ ఈ వాక్యాన్ని నేర్చుకోవటం విషయంలో కొంచెం ప్రయాణం మనం ముందుకు సాగించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లారా, ఈ వాక్యాన్ని అందించడానికే అనేక మంది భక్తులు తమ ప్రాణాలని పణంగా పెట్టారు. తమ ప్రాణం పోయినా సరే, ఎందుకంటే ప్రాణం చాలా విలువైనది. అలాంటి ప్రాణం పోయినా సరే ఈ వాక్యం అందాలి, ఈ రక్షణ అంటే ఏంటో ఈ సమాజానికి తెలియాలి అనుకున్నారు అని అంటే ప్రాణం కంటే గొప్పది రక్షణని గుర్తుపెట్టుకున్నారు, గమనించారు. కాబట్టి ఏంటి అసలు బైబిల్ ఏం చెబుతుంది ప్రపంచానికి అని మనం సీరియస్గా ఆలోచిస్తూ ఇంకాస్త ముందుకు మనం ప్రయాణం చేస్తే ప్రియమైన దేవుని వర్లారా, ప్రాణం పోవడం అంటే ఏంటి అనేది మనకు అర్థం కావడానికి ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి ప్రియమైన దేవుని వర్లారా. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఎప్పుడైనా సరే ఆత్మ అంటే ఏంటి, శరీరం అంటే ఏంటి? ఆత్మే జీవింపు చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటకు అర్థం ఏంటి అని బైబిల్ చదివేటప్పుడు ఇక్కడ ఆగి ఆలోచించామా ప్రియమైన దేవుని వర్లారా? ఆలోచిస్తే చాలా సంతోషం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన విశేషమైన సంగతులు తెలియజేశాడు. ఆయన తెలియజేసినటువంటి సంగతుల్లో అత్యంత ముఖ్యమైన విషయం అండి ఇదే. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఇప్పుడు బాగా ఆలోచించండి. నేను మీకు కనిపిస్తున్నానా ప్రేమ దేవుని వర్లారా? కనిపిస్తున్నాను అన్న వాళ్ళందరూ కూడా సరైన ఆలోచన లేనట్టే. బాధపడకండి సుమా. నేను కనిపిస్తున్నాను అని అనుకుంటున్నారంటే మీకు విషయం అర్థం కాలేదు. నేను కనిపించట్లేదు, నేను నివసిస్తున్నటువంటి ఈ శరీరమే మీకు కనిపిస్తుంది. నేను చనిపోయిన తర్వాత ఏమండి, ఇదిగో మీలాంటి వారు అందరూ కూడా వచ్చి ఏమంటారు? ఈయన ఎప్పుడు వెళ్ళిపోయాడండి, ఎలా వెళ్ళిపోయాడండి అంటారా అనరా చెప్పండి? ఈయన ఎలా పోయాడండి? సరే ఆ భాష చూడండి. అలానే చనిపోయాడు, చచ్చిపోయాడు, ఆ మాట చూసారా? ఆ మాటకున్న ఆంతర్యం ఏంటో తెలుసా అండి? ఈ కనబడుతున్నటువంటి ఈ దేహంలో ఆత్మనైనా నేనున్నాను, ఆత్మనైనా నేనున్నాను. నేనున్నంతకాలమే ఈ కళ్ళు చూస్తాయి, ఈ నోరు మాట్లాడుతుంది, ఈ చేతులు పనిచేస్తాయి, ఈ కాళ్ళు నడుస్తాయి. తల్లి గర్భంలో దేవుడు నాకు ఈ దేహాన్ని అమర్చాడు. ఈ దేహాన్ని 9 నెలల పాటు ఆయన తన హస్తాలతో నిర్మించి నాకు ఇచ్చాడు ఈ దేహాన్ని. ఆ దేహాన్ని ధరించుకుని లోకానికి వచ్చాను.
ఈ దేహం నెమ్మదిగా బలం పొందుతుంది. నెమ్మదిగా బలం పొందుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా బలం తగ్గిపోతుంది. నాకు ఇచ్చిన ఆయుష్కాలం పూర్తయిపోయేసరికి ఈ బలం తగ్గిపోతుంది. ఈ దేహం ఏమండి బలహీన పడిపోతుంది. మృత్యువుకు దగ్గరైపోతుంది. ఇది మీకు అర్థమైతే మరణం తర్వాత నేను ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతున్నా నేను ఎవరినో తెలుసా అండి? ఆత్మ. నేను అనబడేటటువంటి నాకు దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి? ఆత్మ. ఎవరైనా ఆలోచిస్తున్నారండి? బ్రతుకున్నంత వరకు చనిపోయే క్షణం వరకు కూడా ఈ దేహం కొరకే ఆలోచిస్తారు. మన ఇంట్లో ఉన్న వస్తువులు చూడండి. ఇంట్లో ఉన్న వస్తువులు గుండు పిన్ను దగ్గర నుంచి ఏసీల వరకు, గుండు పిన్ను దగ్గర నుంచి కార్ల వరకు ప్రతి వస్తువు ఈ శరీరం కోసమేనండి. ఈ శరీరం కోసమే. ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి, ఈ శరీరాన్ని ఇంకా ఎలా సౌకర్యవంతంగా కాపాడుకోవాలి, ఇంకా ఎలా తినాలి, ఇంకా ఏం సంపాదించుకోవాలి, దీని కొరకే మనం ఆలోచిస్తున్నాం. ఇది తప్పని కాదు. ఈ శరీరాన్ని సురక్షితంగా కాపాడుకోవాలనుకోవడం తప్పు కాదు. కానీ ఇదే శాశ్వతం అన్నట్టుగా, ఇదే జీవితం అన్నట్టుగా బ్రతికేస్తూ ఒకనాటికి ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవలసిన నన్ను గూర్చి నేను ఆలోచించుకోకపోతే అది ఎంత వెర్రితనం. బైబిల్లో కొన్ని విషయాలు చదువుతుంటేనండి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం చూడండి ప్రేమ దేవుని వర్లరా. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలోనండి ఆనాడే వీళ్ళని పాత నిబంధన కాలంలోనే మనుషులను ఆలోచింప చేయడానికి దేవుడు వ్రాయించిన ఒక అద్భుతమైన విషయం అండి. 3వ అధ్యాయం 19వ వచనంలోనండి ఒక విషయం గురించి మాట్లాడుతూ భక్తుడు చూడండి. 19వ అధ్యాయంలో, అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమును కానీ నీవు అంటే ఆత్మ అంటున్నాడు చూడండి. నీవు అంటే ఆత్మను అంటున్నాడు చూడండి. నీవు తప్పించుకొందు అంటున్నాడు. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? నేను ఎవడైనా ఒక దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుణ్ణి నమ్ముకో, నువ్వు దుష్క్రియలను విడిచిపెట్టు, తీర్పు ఉంది జాగ్రత్త అని చెప్తున్నాను అనుకోండి, అతను మారలేదనుకోండి, అప్పుడు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా నీవు అతన్ని హెచ్చరించావు కాబట్టి నీవు తప్పించుకుంటావు, నీకు శిక్ష ఉండదు అని నీవు తప్పించుకుంటావు అని చెప్పడానికి, నీవు అంటే నువ్వు శరీరంతో ఉన్నప్పుడని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు తప్పించుకుంటావు? ఆత్మగా ఉన్నప్పుడు అంటున్నాడు. అంటే నేను అంటే ఏమని అర్థం చేసుకోవాలని చెప్తున్నాడు? ఆత్మ. ఏమండి అక్కడ మరలా చెప్పడం మనం చూస్తామండి. 21వ వచనంలో కూడా ఆ మాట మీకు ఉంటుంది. నీ మట్టుకు నీవును తప్పించుకుందు అని చెప్పడానికి చివరిలో నీవు అంటే ఏమంటున్నాడు? ఆత్మ. ఎవరైనా ఆత్మను గురించి ఆలోచించారా? నేను ఒక ఆత్మను అన్న ఆలోచన ఎంతమందికి ఉంటుంది? ఈరోజు ఇదిగో కుటుంబంలో చక్కగా ఒక సభ్యుడిగా నేను ఉన్నాను, కానీ ఏదో ఒక రోజు నేను వెళ్ళిపోతాను, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాను, ఎప్పటికైనా నేను వెళ్ళిపోవలసిన వాడనే అన్న స్పృహతో ఎంతమంది బ్రతుకుతున్నారు? నిజంగా ఆలోచన ఎంత గొప్పదో తెలుసా అండి? ఎవరిని పగబెట్టుకోమండి, ఎవరిని ద్వేషించు. ఒకవేళ ఎవరైనా మనల్ని ద్వేషిస్తున్నా, అరే ఏముందిలే, ఎంతకాలం బ్రతుకుతాములే అని ఒక సహృదయంలోకి మనం వెళ్ళిపోతాం. అంత గొప్ప మరణం అండి అది, అంత గొప్ప సంగతి. నిజంగా మనం ఆత్మలో ఈ దేహంలో ఉన్నాం, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోతాం, మనతో ఉన్నవేవి మనతో రావు అన్న విషయం మనకు అర్థమైతే ఎంత సహృదయులుగా మనం మారిపోతాం అనుకుంటున్నారు. మరి దాని గురించి మనం మాట్లాడుకోవడానికి సమయం సరిపోదు. కానీ ప్రేమ దేవుని వల్లరా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ప్రాణం పోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, ఈ దేహాన్ని ఆత్మగా మనం విడిచి వెళ్ళిపోవటం, ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవటం. ఆ వెళ్ళిపోయి ఒక రోజు ఉంది. ఇది గ్రహించిన వారందరూ కూడా వెర్రివారే, వాళ్ళంత కోటీశ్వరులైనా సరే. ఇది గ్రహించకుండా బ్రతుకుతున్న వాళ్ళందరూ వెర్రివారే. ఇప్పుడు ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్లరా. ఓకేనండి, బాగుంది. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. అంటే ఈ శరీరం మాయలో చిక్కుకుని మీ ఇష్టానుసారంగా బ్రతికి మోసపోవద్దు. ఆత్మలుగా మీరు తిరిగి వచ్చేయాల్సిన అవసరం ఉంది. అదే ప్రాణం పోవడం అంటే. ఆ విషయాన్ని గ్రహించకపోతే ఈ శరీరమే శాశ్వతం అన్నట్టుగా బ్రతికితే అంతకంటే వెర్రితనం లేదు
అని దేవుడు చెప్పిన విషయం మాకు అర్థమైందండి అని అనుకుంటే చాలా సంతోషం. అయితే ఇంకో కీలకమైన విషయం ఏంటి అనంటే, మరి వెళ్ళిపోతున్న వాళ్ళం ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళిపోతున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తూ ప్రభు మాటల్ని మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా, లోకాసు వార్త 16 అధ్యాయం చూడండి. అందుకే చెప్పాను, మీకు తెలియనివేవి చెప్పను, మీకు జ్ఞాపకం చేస్తానంతే. ఏమండి, లోకాసు వార్త 16 అధ్యాయంలోనండి లాజరు ధనవంతులను గూర్చి ప్రభు చెప్పాడండి. లాజరు ధనవంతులను గూర్చి క్రైస్తవ సమాజంలో ఈ లాజరు ధనవంతులను గూర్చిన సందర్భాన్ని గూర్చి 2 అభిప్రాయాలు ఉన్నాయండి. కొంతమంది ఏమో ఇది చరిత్ర అండి, ఎప్పుడో ఐగుప్తు కాలంలో జరిగిన చరిత్ర ఇది, ఐగుప్తు కాలంలో దాదాపుగా మోషే గారి కాలంలో జరిగినటువంటి చరిత్ర అండి ఇది అన్నారు. సంతోషం. మరికొందరు అన్నారు, లేదు లేదండి, ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తున్నాడండి అన్నారు. ఏమండి, సంతోషం. నేను అంటున్నాను, ఉపమానమైన చరిత్ర అయినా అసలు ప్రభు చెప్పిన వాస్తవికత వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, అసలు ప్రభు ఏం చెబుతున్నాడు అని ఆలోచించగలిగితే ప్రేమ దేవుని వారలారా, ప్రభు లాజరు ధనవంతులని 2 వ్యక్తులు ఉన్నారు. లాజరు చనిపోయాడు, భక్తులున్న చోటుకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, వేదనకరమైన చోటుకి వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఎవరు చెప్పారండి ఇది? ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు చెప్పిన మాట. లాజరు చనిపోయాడు, భక్తులున్న చోటుకి వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, భక్తిహీనులు పాపులు ఉన్నటువంటి భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఒకసారి ఆలోచించండి. ధనవంతుడు పాతాళంలో వేదనకరమైన చోటుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి భక్తుడైన అబ్రహాము గారిని చూస్తూ, తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను, భరించలేకపోతున్నాను ఈ స్థితిని. ఆ లాజర్ను పంపించి తన చిటికిన వేలు క్రొనతో ఇదిగో ఆ నీటిలో ముంచి నా నాలుకను చల్లారిస్తే బాగునని ఆవేదన చెందుతున్నాడు. ఒక్కసారి ఆవేదన ఒకసారి తలుచుకోండి. ఇది మీకు బాగా అర్థం కావాలంటే, ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన ఆ వ్యక్తి దేహాన్ని సందర్శించడానికి మీరు ఎన్నిసార్లు వెళ్ళుంటారు కదా. అలా వెళ్ళినప్పుడు అతను దేవుని కోసం బ్రతికినవాడు కాదనుకోండి, రక్షణ గురించి అవగాహన లేనివాడు అనుకోండి, తాను ఒక ఆత్మను అని గుర్తెరగకే బ్రతికినవాడు అనుకోండి, శరీరాశలలో బ్రతికినవాడు అనుకోండి, దేవుని మందిరానికి రాక, అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియక, బైబిల్ చదువుకోవటం ఇలాంటి విలువలు ఏమీ లేకుండానే బతికి చచ్చిపోయాడు అనుకోండి, అప్పుడు వెంటనే అరే ఇతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఉన్నటువంటి ఆ చోట్లోకి వెళ్ళిపోయి వేదన చెందుతున్నాడా, మరలా వెనక్కి రాలేని పరిస్థితా అని ఎంత తీక్షణంగా ఆలోచించాలండి. బాగా ఆలోచించండి ప్రేమ దేవుని వారలారా. పోనీ మన గురించి ఆలోచించుకుందాం. ఒకవేళ మనం చనిపోయి ఉంటే, ఇప్పటికే మనం చనిపోయి ఉంటే, ఆ ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్ళిపోయి ఉంటే, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటండి? ప్రభు అబద్ధం చెప్పాడా? మరణించిన వారందరూ కూడా, ఇదిగో రక్షణలో లేని వారందరూ కూడా, దేవుని గురించి అర్థం చేసుకునే వారందరూ కూడా, దేవుని గురించి సరైన అవగాహన లేని వారందరూ కూడా, ఎందుకు పుడుతున్నామో, ఎందుకు చనిపోతున్నామో, అసలు మన బ్రతుకేంటో, ఈ విశ్వం ఏంటో, ఈ విశ్వం ఎందుకు పనిచేస్తుందో, ఈ విశ్వంలో మనం ఎలా బ్రతుకుతున్నామో అసలు ఇవేమీ తెలియకుండానే నిర్లక్ష్యంగా బతికేసి పాపపు స్థితిలోనే మనం, అవిధేయతలోనే మనం మరణిస్తే, ఈ పాటికే మనం మరణించి ఉంటే ఎక్కడుండేవాళ్ళు మనం ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ ధనవంతుడు ఉన్న చోటు మనం ఉండాల్సి వస్తే ఒకసారి ఆ ఊహలే ఎంత భయంకరంగా ఉన్నాయి ఆలోచిస్తున్నామా? ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ కథల పుస్తకం కాదండి, మానవ జీవితాల వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన గ్రంథం అండి. నిజంగా ఈ మాట గురించి, ఈ సందర్భాన్ని గురించి ఆలోచిస్తే ఎంత సీరియస్ విషయం అండి. ఎప్పుడైనా వీడియోస్లో కానీ ఏమండి కాలిపోతున్న వారిని, మంటల్లో కాలిపోతున్న వారిని చూసారండి? మంటల్లో కాలిపోతున్న వారిని ఆ మధ్య ఒక వీడియో చూశానండి నేను. ఒక టిప్పర్ లారీ ఎదురున్న లారీని గుద్దేసింది. గుద్దేస్తే అతను ఇరుక్కుపోయాడు, అందులో బయటికి రాలేకపోతున్నాడు. రాలేకపోయి అందరిని అడుగుతున్నాడు, నన్ను బయటికి లాగండి, బయటికి లాగండి అంటే ప్రజలు మరీ బుద్ధిహీనతలోకి పోయారు కదండి. సెల్ ఫోన్స్ తీసుకుని అలా వీడియోలు తీస్తున్నారు. నెమ్మదిగా అక్కడ అతని పక్క నుంచి పొగ వస్తుందండి. నెమ్మదిగా మంటలు అంటుకున్నాయి. కొన్ని నిమిషాల్లో ఆ మంటలు పెద్ద ఎత్తున చెలరేగిపోయాయి. అతను కేకలు పెడుతున్నాడు. ఆ వీడియోలో చూస్తుండగానేనండి
ఒక్కటి 2 నిమిషాల్లోనే పెద్ద పెద్ద కేకలేస్తూ కాపాడండి, కాపాడండి అని ఏమంటే పెద్ద పెద్ద కేకలేస్తూ అలాగ వాలిపోయాడండి. ఒకసారి ఊహించండి. అసలు బాధ ఏంటండి అది? అగ్నిలో యాతన పడేటటువంటి, ఆ వేదన చెందేటటువంటి ఆ బాధ ఏంటండి? ఆ భయంకరమైన పరిస్థితికి మనుషులు వెళ్ళిపోతున్నారని ప్రభువు భూమి మీదకి వచ్చి చెప్పినప్పుడు అసలు ఈయన నిజం చెప్తున్నాడు, అబద్ధం చెప్తున్నాడని అని ఆలోచించలేదు కదండి కనీసం. వెంటనే అయ్యో ప్రభు అబద్ధం చెప్పడం ఏంటి, పరిశుద్ధుడు, అబద్ధం చెప్పి ఆయన ఏం సంపాదించుకుంటాడు? తన ప్రాణాలని అర్పించాడు కదా. కఠినులు ఆయన ప్రాణాన్ని ఏమంటే విలవల్లాడిపోయేలాగా ఆయన చంపేశారు కదా. అంత బాధ అనిపిస్తూ కూడా ప్రభు ఇదిగో మన కోసం ఆలోచించాడు కదా. అలాంటి ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు ఏమండి అని ఆలోచించగలిగితే ఎంత ఎంత సీరియస్ విషయం ప్రేమ దేవుని వల్ల ఇది. మరణించిన మనిషి ఒకవేళ అతను అనీతిమంతుడిగానే మరణిస్తే, దేవుని మందిరానికి రానివాడైతే, ప్రార్థన అంటే తెలియనివాడైతే, రక్షణలో లేనివాడైతే అతను బ్రతుకు ఏమైపోతుందని మనం ఆలోచిస్తే, ఇదిగో ఒక భయంకరమైన చోటుకి వెళ్ళిపోతున్నాడని ప్రభు చెప్పినప్పుడు ఎంత ఆలోచించాలి ఏమండి. బైబిల్ చదివినప్పుడు గురుగులు గోధుమల ఉపమానం ప్రభు చెప్పినప్పుడు గురుగులు గోధుమల ఉపమానంలో ఏం చెప్పాడండి? అంత్యదినాన్ని ఏం జరుగుతుంది, తీర్పు దినాన్ని ఏం జరుగుతుంది, దేవదూతలు వచ్చి గురుగుల్ని కోసి ఏం చేస్తారంట, కాల్చేస్తారు, అగ్నిలో కాల్చేస్తారని చెప్పాడు. ప్రతి ఉపమానం చూడండి. ప్రతి ఉపమానం ఒక చేపలు పట్టేవాడు చేపలు పట్టాడంట, వలలో నానా విధమైన చేపలు పడ్డాయంట. మంచి వాటిని గంపలో వేసుకుని చెడ్డ వాటిని బయట పారవేసాడట. అక్కడ ఏడుపును పండ్లు కొరుకొట్టి ఉండును. అనేక మంది ప్రభువా ప్రభువా అని ఆయనకి మొరపెడుతున్నారట. ప్రభు అంటున్నాడు, ప్రభువా నన్ను పిలవటం కాదు, నా పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకం చేరుకుంటాడు అని చెప్తున్నాడు. ఆ విని వెంటనే అంటాడు, ఇదిగో ఆ అక్రమం చేయవారు అందరూ కూడా ఏం చేస్తారు, వెలుపలికి పోండి అని చెప్పి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉండును. ఇన్ని మాటలు మనకు కనిపిస్తాయండి. అలానే ఇదిగో ఒంటి కన్ను గలవాడవై బ్రతికి నువ్వు పరలోక రాజ్యం చేరడం బెటరు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పీకేయి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్ను పెరికివేయి. ఒంటి కన్ను గలవాడవై బతికినా సరే నువ్వు పరలోకం వెళ్ళటం బెటర్ అంటున్నాడు. అంత సీరియస్గా ఎందుకు చెప్తున్నాడు? నీ కాళ్ళు నిన్ను పాపంలోకి లాగితే, నీ కాళ్ళు నిన్ను అభ్యంతరపరిస్తే, నువ్వు నీతిమంతుడిగా బ్రతకక ఇదిగో లోకానుసారంగా బ్రతకడానికి, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి, నీ శరీరం చెప్పినట్టుగా నువ్వు బ్రతకడానికి నీ శరీరం నిన్ను ప్రేరేపిస్తే ఆ కాలు అయినా సరే నరికి అవతల పడేసుకో. ఒంటి కాలు గలవాడు అయినా సరే బతికి నువ్వు పరలోక రాజ్యం చేరటం మంచిది అంటున్నాడు. అసలు ఈ మాటలకు అర్థం ఏంటండి? ఆ మాటల ముగింపులోనే కదండి అక్కడ అగ్ని ఆరదు, వాని పురుగు చావదన్నాడు. అసలు ప్రభు బోధ ఏంటండి? ప్రభు బోధించిన బోధ ఏంటి? ఈరోజు సమాజం ఎంతవరకు అర్థం చేసుకుంది ప్రభు బోధను? ఏమండి, ప్రభు బోధ ఒక్క మాటలో అర్థం కావడానికి ఒక మాట చూపిస్తానండి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుని వారలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునొద్దకు వచ్చిన వారమైతే, ఈ జీవితకాలం మట్టుకే మనము దేవుని వద్దకు వచ్చిన వారమైతే, ఈ జీవితకాలం మట్టుకే ప్రసంగాలు చేస్తున్న వారం మట్టుకైతే, ఈ జీవితకాలం మట్టుకే పాటలు పాడుతున్న వారమైతే, ఈ జీవితకాలం మట్టుకే ప్రార్థనలు చేస్తున్న వారమైతే, ఈ జీవితకాలం మట్టుకే మందిరాలకు వస్తున్న వారమైతే మనం ఎవరన్నా చెప్పండి? దౌర్భాగ్యులు. ఎలాంటి దౌర్భాగ్యులు? మనుషులందరికంటే దౌర్భాగ్యులు. మరి ఏ జీవితకాలం మట్టుకు ప్రభువా? రాబోతున్న శాశ్వత జీవితం కొరకు నువ్వు ఆలోచించాలి. అలాని ఈ జీవితంలో దేవుడు మనకు క్షేమాన్ని దయచేయాలని, ఈ జీవితంలో మనం ఇదిగో సుఖంగా సంతోషంగా బ్రతకాలని, దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేమని ఆ ఆలోచన కలిగి ఉండడం తప్పని కాదు నా ఉద్దేశం. ఒక కష్టం వచ్చినప్పుడు ప్రభా మాకు ఈ కష్టం వచ్చింది, ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ప్రభా ఇదిగో మమ్మల్ని స్వస్థపరచు అని అడగటం తప్పని కాదు నా ఉద్దేశం. అంతవరకే ఆలోచిస్తే ఎలా మిగిలిపోతాం? దౌర్భాగ్యంగా మిగిలిపోతాం. మరి మన ఆలోచనలు ఎంతవరకు ఉండాలి? పరలోకం వరకు. మరణం తర్వాత శాశ్వతమైన జీవితానికి చేరుకోవాలి ప్రభువా. మేము ఏమున్నా లేకపోయినా ఈ బ్రతుకులో ఎలాంటి సమస్యలు ఉన్నా
ఎలాంటి కష్టమైన ఈ జీవితంలో పర్వాలేదు ప్రభువా, కానీ మరణం తర్వాత ఆ ధనవంతుడు ఉన్న ఆ చోటుకి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోకూడదు అన్న స్పృహ కలిగి బతకాలని చెప్తున్నాడు. అలా కాకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అంటున్నాడు. అంటే రాబోయే శాశ్వత జీవితం గురించి సరైన అవగాహన కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్ల. ప్రభు బోధన మనం ఆలోచిస్తే, ప్రభు బోధను మనం తీక్షణంగా పరిశీలించగలిగితే ఆయన మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటి అని అంటే, మరణం తర్వాత 2 మహాలోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 పాతాళం. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నప్పుడు కేవలం శరీరం కోసమే మనం బ్రతికితే, శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే ఆలోచిస్తే మనం పాపంలో పడిపోతాం, పాపులుగా మరణిస్తాం. ఆ తర్వాత భయంకరమైనటువంటి లోకానికి జారిపోతాం. అలా కాకుండా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేది గుర్తించిన వారిగా మనం బ్రతికితే, గుర్తించి జాగ్రత్త పడిన వారిగా మనం బ్రతికితే దేవుడున్న మహాలోకానికి చేరుకుంటాం. ఇదే కదండి ప్రభు బాధ. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ప్రేమ దేవుని వల్ల. చెప్పాను కదా, మరణాన్ని గురించి అవగాహన లేనివారు, ప్రాణం పోతే ఏమైపోతాం అన్న అవగాహన లేని వారు అందరూ ఎవరు చెప్పండి? వెర్రివారు. అలా వెర్రివారుగా ఉండిపోకూడదు అని అంటే కాస్త ముందుకు ప్రయాణం చేద్దాం అన్నాను కదా. అలా ముందుకు ప్రయాణం చేసినప్పుడు మనకు అర్థమైంది ఏంటి అని అంటే, ప్రాణం పోవడం అంటే ఈ దేహాన్ని మనం విడిచి వెళ్ళిపోవటం. మరి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే, ఆత్మలుగా దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు మనం భూమి మీద రక్షణ పొందిన వారమైతే, భూమి మీద రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకున్న వారమైతే ఆయన అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోనికి వెళ్ళండి అంటాడు. రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని పరలోక ప్రాప్తిని మనకిస్తాడు. ఆత్మలుగా పరలోక ప్రాప్తి మనం పొందుకుంటాం. మరి ఒకవేళ రక్షణకు వెలుపులు ఉంటే, దేవుడిని అర్థం చేసుకోలేకపోతే, ఇదిగో క్రీస్తు న్యాయపీఠం ముందు మనం నిలబడినప్పుడు ఆ ఎడమవైపున నిలబడిన వారిని చూసి అంటాడు, నా తండ్రి చేత శపింపబడిన వారలారా, ఇదిగో అపవాదికి నివాన దూతలకును లోపరచబడి నిత్యాగ్నిలోనికి పొండి అంటాడు. అది ఎంత భయంకరమైన పరిస్థితి. మరణం తర్వాత ప్రతి వ్యక్తికి జరుగుతున్నది ఇదే. మరలా ప్రభు రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఇదిగో ఆ తీర్పులో ప్రతి మనిషి వినబోతున్నది ఈ 2 తీర్పుల్లో ఏదో ఒకటి. ఇది నిజం, ఇది నిజం ప్రేమ దేవుని వర్లారా. ఇప్పుడు ఈ వాస్తవం మనం అర్థం చేసుకుని విశ్వసించగలిగితే దీన్నే విశ్వాసము అని అంటారు. ఇది కూడా చాలామందికి తెలియదండి. క్రైస్తవ సమాజంగా పిలువబడుతున్న వారికి కూడా విశ్వాసం అంటే ఏంటో తెలుసా అండి? విశ్వాసం అంటే ఏంటండి? ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రారంభవచనాలు ఏమన్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈరోజు మనం కంటితో చూడకపోయినా పరలోకం ఉన్నది అని, పాతాళం ఉన్నది అని, పరలోకంలో మన తండ్రి ఎదురు చూస్తున్నాడు మన కోసం అని, మనం తిరిగి వెళ్ళిపోవాలి అని, తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఆ 2 లోకాలు ఏదో ఒక లోకానికి మనం వెళ్ళిపోవాలి అని గుర్తిరిగి బ్రతకడమే ఏంటి చెప్పండి? విశ్వాసం. ఎంతమంది గుండెల్లో ఇలాంటి ఆలోచన ఉంది? సాధారణంగా క్రైస్తవ సమాజంలోనండి తల్లిదండ్రులు పలానా సంఘానికి సభ్యులు అనుకోండి, పిల్లలు కూడా మేము పలానా సంఘంలో సభ్యులు అనుకుంటారు అంతే. తండ్రి పలానా సంఘంలో సభ్యుడు, మేము కూడా పలానా సంఘంలో సభ్యులు అనుకుంటారంతే. ఎలా ఒక వ్యక్తి సంఘంలో సభ్యుడవుతాడు అన్న విషయంలో కూడా చాలామందికి క్లారిటీ లేదండి. ఆ క్రమంలో అసలు విశ్వాసం అంటే ఏంటో తెలియకుండానే బ్రతికేస్తున్నారు. విశ్వాసము మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోండి. ఏమంటే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పారు కదా, ఏమన్నారు? కొరింథీ పత్రిక అంటే ఏంటనుకుంటున్నారు? కొరింథీలకు రాసిన ఉత్తరం అండి. కొరింథీలు సంఘానికి, కొరింథీలో ఉన్న విశ్వాసులైన వారికి చెప్తున్నాడు, కొరింథీలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు చెప్తున్నాడు. ఏమని? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి అన్నాడు. ఎప్పుడైనా విశ్వాసం విషయంలో మనం పరీక్షించుకుంటామండి? పరీక్షించుకుంటామా? నిజంగా మనం విశ్వాసులమేనా అని ఎప్పుడైనా మనం పరీక్షించుకుంటామా? అసలు విశ్వాసులమేనా అని పరీక్షించుకోవాలి అని అంటే అసలు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియాలి. విశ్వాసము అని అంటే మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఉందని తిరిగి బ్రతకటం, అది విశ్వాసం.
ఉందా ప్రేమ దేవుని వాళ్ళారా? మనం నిజంగా మన విశ్వాసులమైనా ప్రశ్నించుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు మీరందరూ చక్కగా ఒక క్రమంలో ఉంటే చాలా సంతోషం. ఒక క్రమంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ మాటలు ఒకవేళ మీరు వింటున్నప్పుడు మీ సమయం వృధా అవుతుందేమో. కానీ ఒక్కసారి మన చుట్టూ ఉన్న సమాజాన్ని, ఇంకా మన కుటుంబంలో భక్తి అంటే ఏంటో తెలియని వారిని మనం ఆలోచిస్తున్నప్పుడు భయం కలగాలి మనకి. రేపొద్దున వారి భవిష్యత్తు ఏంటి అని ఆలోచన మనకు కలగాలి. కంగారు పెట్టాలి ఆలోచన మనల్ని. అలా ఆలోచిస్తే ప్రేమ దేవుని వాళ్ళారా, ఇదిగో విశ్వాసము అని అంటే చెప్పండి, రాబోతున్న శాశ్వత జీవితం కొరకు ఎదురు చూస్తూ బతకడం ఏంటి చెప్పండి? విశ్వాసం. నిజంగా దేవుడు ఉన్నాడని ఆయన మన కంటికి కనిపించకపోయినా ఆయన అదృశ్యుడు. ఇదిగో పిలవగానే ఆయన పలుకుతాడు, ఆయన సమాధానం ఇస్తాడు, సహాయం చేస్తాడు. అలానే మరణం తర్వాత ఇదిగో ఆయన ఉన్న లోకానికి మనం వెళ్ళిపోవాలి. సుందరమైన మహాపట్టణం ఉంది, పరలోకం అని ఆలోచించేటటువంటి స్థితి ఎవరికి ఉందో వాళ్ళే చెప్పండి విశ్వాసులు. ఇప్పుడు ఆలోచిద్దాం ప్రేమ దేవుని వాళ్ళారా. రక్షణ అంటే ఏంటో చెప్తానన్నాను కదా. రక్షణ అంటే ఇంతవరకు మీకు ఏవైతే చెప్పానో అవి విశ్వసించాలండి ఫస్ట్. నిజంగా మీరు నమ్ముతున్నారా ఇంతవరకు? ఇదిగో మనం ఏనాటికైనా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఏనాటికైనా ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు పాపులుగా మనం వెళ్ళిపోతే, పాపపు స్థితిలోనే మనం వెళ్ళిపోతే భయంకరమైన వేదనకరమైన చోటుకి వెళ్ళిపోవాలి. ఆ స్థితికి వెళ్ళిపోకూడదనే మనల్ని బాగు చేసుకోవడానికి పరమందున్న ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సృష్టికర్త అయి ఉండి కూడా, ఆయన దేవుడై ఉండి కూడా మానవాళి కోసం ఆయన ప్రాణం అర్పించాడు. మనల్ని పవిత్రపరచుకోవడానికి, కొత్త జీవితాన్ని మనకి ఇవ్వటం కొరకు, మనల్ని ఆలోచింపజేసి మనల్ని సన్మార్గంలో నడిపించడం కొరకు, మనల్ని నీతి మార్గంలో నడిపించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాల్ని మనం ఏం చేయాలి చెప్పండి? విశ్వసించాలి. మొదటి స్టెప్. అప్పుడు మనం రక్షణలోనికి వెళ్ళటానికి ఒక ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రయాణంలో మొదటి స్టెప్ ఏంటి అంటే ఆయన యందు మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆ మాట చదువుకుందామండి. రోమీలకు రాసిన పత్రిక చూడండి ప్రేమ దేవుని వాళ్ళారా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఇప్పుడు వరకు మనం ఏదైతే విన్నామో ఆ మాటలు వాస్తవమని, మనకి శాశ్వతమైన భవిష్యత్తు ఉంది అని, ఆ భవిష్యత్తులో భయంకరమైన నరకశిక్షలోకి మనం వెళ్ళిపోకుండా రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అని, ఆయనే క్రీస్తు అని మనం నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మనం ఏమవుతాం? రక్షింపబడదు అన్నాడు. నిజంగా ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళిని పరలోకం చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు అని హృదయపూర్వకంగా నమ్ముతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. లేదా కేవలం ఏదో విని వెళ్ళిపోవటం, లేకపోతే ఏదో ఆనవాయితీగా ఏదో ఆదివారం ఆరాధనలకు రావటం, ఏమంటే ఏదో చిన్ననాటి నుంచి కొంతమంది అయితే ఏదో ఒక సంఘానికి సభ్యులుగా ఉండిపోయేది ఆదివారం ఏదో వెళ్ళి వచ్చేయటం, లేకపోతే దేవుడు ఇదిగో నేను ఆదివారం ఆరాధనకు వెళ్ళకపోతే మరి దేవుడు దీవించడు కదా అనేటటువంటి ఆలోచనతో ఏదో మొక్కుబడిగా వెళ్ళొచ్చేయటం అలా గడిపేస్తున్నారేమో. ఒకసారి ఆలోచించుకుందాం ప్రేమ దేవుని వాళ్ళారా. రాబోతున్న శాశ్వత జీవితం కొరకు మనల్ని సిద్ధపరచడానికి, మనలో ఉన్న అవిధేయతను తొలగించి నూతన జీవితాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అని గుర్తెరిగి ఆయన విశ్వాసం ఉంచిన వారమేనా? అలా అయితే మనం ఎందులో ప్రవేశిస్తున్నాం? రక్షణలో. అయిపోలేదండి, అక్కడితో రక్షణ అంటే అయిపోలేదు. ఆ తర్వాత అదే అధ్యాయంలో చూడండి 13వ వచనంలో చెప్తున్నాడు, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. తర్వాత అండి, ఎప్పుడైతే ఇవన్నీ విన్నామో, ఎప్పుడైతే ఇలాంటి విషయాలు విన్నామో, భవిష్యత్తు గురించి విన్నామో, ప్రభు బాధ గురించి మనకు అర్థమైందో, వాటి యందు విశ్వాసం ఉంచామో, వెంటనే గ్రహించాల్సింది ఏంటంటే, ప్రభువా ఇంతకుముందే చచ్చిపోయి ఉంటే నా బతుకు ఏమైపోయి ఉండేది? ఇంతకుముందు ఇదిగో నా మాటల ద్వారానో, నా ఆలోచనల ద్వారానో, నా చేతల ద్వారానో ఇదిగో నా జీవితంలో ఎంతో అవిధేయత ఉంది, ఇది ఎంతో పాపపు స్వభావం లేదా పాపపు స్థితిలో నేను బతికేశాను అని మనకు అర్థమైనప్పుడు, ఎందుకంటే ఒక మాట రాయబడింది, ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే మాట ద్వారానో, ఆలోచనల ద్వారానో, లేదా క్రియల ద్వారానో మనిషి పాపంలో పడిపోతున్నాడు. కొంతమంది ఆలోచనల్లోనే ఆగిపోయి ఉండొచ్చు, పాపమే. చెడ్డ ఆలోచనల దగ్గరే ఆగిపోయి ఉండొచ్చు.
అది పాపమే. కొంతమంది ఆ ఆలోచనల్ని మాటల ద్వారా తీసుకురావచ్చు, పాపమే. కొంతమంది క్రియారూపం దాల్చొచ్చు, జారత్వంగానో, వ్యభిచారంగానో, దొంగతనంగానో క్రియారూపం దాల్చొచ్చు. అమ్మో, అది మరింత భయంకరమైన పాపం. పాపం ఏదైనా పాపమే. కాబట్టి ఏ భేదమును లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇది ఇంతవరకు విన్న మాటలను బట్టి, అయ్యో ప్రభువా, నేను ఆ పాప స్థితిలోనే బతికి చచ్చిపోయి ఉంటే నా బ్రతుకు ఏమైపోయి ఉండేది అని గుండెల్లో నుంచి పశ్చాత్తాపం కలిగి, మమ్మలను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, ఇక నుంచి నీ కోసం బ్రతుకుతాను. ఇక నాకు ఎంత ఆయుష్ ఉందో నాకు తెలీదు, నీ ఉద్దేశాల ప్రకారం బ్రతుకుతాను, నువ్వు కోరుకున్నట్టుగా బ్రతుకుతాను. ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించావో అది గుర్తెరిగిన వాడిగా నేను బ్రతుకుతాను తండ్రి అని, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. రెండో స్టెప్. ఇది కూడా మీరు ఆలోచించుకోవాలి. మీరు ఇలానే దేవునిలో బలపడ్డారా ఆలోచించుకోవాలి. కొన్ని సమాజాలు ఎలా ఉంటాయంటేనండి, కొన్ని డినామినేషన్స్ వివాహ సమయాల్లో బాప్తిస్మాలు ఇస్తూ ఉంటారండి. వాళ్ళకి మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దేవుని యందు విశ్వాసం ఉండదు, ప్రార్థన చేసుకోవటం ఉండదు, ఇవేమీ ఉండవండి. సంస్థలు వివాహం చేయాలి కాబట్టి అదిగో వాళ్ళకి ఆ క్రిస్టియన్ సర్టిఫికెట్ ఉండాలి కాబట్టి, క్రైస్తవ పద్ధతిలో పెళ్లి చేయాలి కాబట్టి వారికి బాప్తిస్మం ఇస్తారు, అంతే. అంతేనండి. వాళ్ళలో మారు మనసు ఉండదు. మరి ఈ స్టెప్స్ ఎలా ఫుల్ఫిల్ అవుతాయి? ఇవి ఎలా నెరవేరుతాయి వారి జీవితంలో? దేవుని యందు విశ్వాసం ఉంచటం అనేది ఎలా నెరవేరుతుంది? వారు వినలేదు కదా అసలు. వినుట వలన విశ్వాసము కలుగునన్నాడు. ఇదిగో మీకు ఏవైతే చెప్తున్నానో అవి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. బాగుంది. మరి విశ్వసించిన తర్వాత మన స్థితిని బట్టి వెంటనే మోకరించి ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నీకోసం బ్రతుకుతాను తండ్రి అని నిర్ణయం తీసుకోవాలి. ఒకసారి ప్రశ్నించుకోండి, మన జీవితంలో అలాంటి అనుభవం ఉందా? లేకపోతే ఇప్పుడైనా సీరియస్గా తీసుకోండి. అలాంటి అనుభవం ఉందా? పలానా టైంలో ఇదిగో పలానా వచ్చినాను చదివాను బైబిల్లో, లేదు దేవుని సేవకులు పలానా వాక్యం చెప్పారు, అప్పుడు నిజంగా మారు మనసు పొందాను, నా జీవితం మార్చబడింది, నేను దేవుని కోసం బతకాలని తీర్మానించుకున్నాను, పలానా సంవత్సరంలో పలానా రోజు పలానా మీటింగ్కి వెళ్ళాను నేను అని అనుభవం ఉందా? అప్పుడు మన దేవుని వర్లారా ఒకసారి ప్రశ్నించుకోండి. ఆ రోజు నేను ఎంతో ఏడ్చాను, ఎంతో రోధించి ప్రార్థన చేసి, ప్రభువా ఆ రక్షణ భాగ్యాన్ని నాకు అనుగ్రహించు తండ్రి, నన్ను క్షమించు తండ్రి అని ఆ రోజు నేను ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాను అనే అనుభవం ఉందా? ప్రేమ దేవుని వర్లారా ఒకసారి ఆలోచించండి. మరి లేకపోతే ప్రమాదమే కదా ఇది. సరైన క్రమంలో మనం లేనట్టే కదా. కాబట్టి ఈ క్రమాన్ని ఆలోచిస్తే ఫస్ట్ వాక్యం వినాలి, విశ్వసించాలి, తర్వాత ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా మమ్మల్ని క్షమించు, ఆ నూతన జీవితాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయాలి. ఇది రెండో స్టెప్ అండి. మూడో స్టెప్ ఏంటి అని అంటే చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. రక్షణ అంటే ఏంటో చెప్తానన్నాను మీకు. ఏమండి, మార్కు సువార్త 16వ అధ్యాయము చూడండి, 15-16 వచనాలు చూడండి ప్రేమ దేవుని వర్లారా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఎప్పుడైతే ఇంతవరకు మనం ఈ విషయాలన్నీ విన్నామో, ఆ విషయాల మీద, ప్రభు చెప్పిన బోధ మీద ఇదిగో మనం విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన బోధను నమ్మి, ఆయన త్యాగాన్ని విశ్వసించి, మన కోసమైన ఈ లోకానికి వచ్చాడు, మన కోసమైన చంపబడ్డాడు, ఇదిగో ఆయన మన కోసమే ప్రాణం పెట్టాడు. ఈ విషయాలను విశ్వసించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి ఆ తర్వాత ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు ఏమవుతామంట? రక్షింపబడతాం. నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు మనకు అర్థం కావాలి, రక్షణ అనేది మనకు ఎలా లభిస్తుందంటే ప్రేమ దేవుని వల్లరా, క్రీస్తు ప్రభువు బోధించిన బోధను మనం విన్నప్పుడు, ఆయన బోధను, ఆయన జీవితాన్ని, ఆయన త్యాగాన్ని మనం విశ్వసించినప్పుడు ఇదిగో మనం రక్షింపబడతాం అన్నాడు. అలా ప్రారంభమై ఆ తర్వాత ఏమవుతుందండి? ఏమవుతుంది? ప్రార్థన చేసుకుంటున్నాం మన పశ్చాత్తాపంతో, ప్రభువా మమ్మల్ని క్షమించని. అలా ప్రార్థన చేసుకున్న తర్వాత ఇదిగో సేవకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నేను నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను, ఇదిగో నేను బాప్తిసం ద్వారా, ప్రభు రక్తంలో కడగబడ్డం ద్వారా, ఇదిగో ఇంతవరకు నేను జీవించిన జీవితాన్ని బట్టి చనిపోయి మరలా నేను జన్మించాలనుకుంటున్నాను. ఎందుకంటే బాప్తిసం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ముంచుట లేదా సమాధి చేయుట అని అర్థం.
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం బాగా చదువుకోండి. బాప్తిసం అంటే మృతి నొంది తిరిగి లేవటం. నా పాత జీవితాన్ని నేను చంపేసుకోవాలనుకుంటున్నాను. నా పాత జీవితాన్ని ఇకతో సమాధి చేసేయాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి, ఇదిగో నాకు బాప్తిసం కావాలి అని అడిగి బాప్తిసం తీసుకుని నూతన జీవితంలోనికి రావాలి. అంటే ఈ స్టెప్స్ మనకు అర్థమైతే ప్రియమైన దేవుని వల్లరా ఈ ఈ ఈ క్రమంలో మనం రక్షణలో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము అన్నాడు కదా. ఈ రక్షణ మనకి ఎలా వస్తుందో అక్కడే కంటిన్యూషన్లో చెప్తున్నాడు. అది చూసి ఆ మాట గురించి మరలా ఆలోచిద్దామండి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. అందుకే చెప్పాను మీకు, ప్రభు బోధ ద్వారా ఈ రక్షణ ఏంటో మనకు తెలిసిందే. అలా ఆరంభమై ఆయన ఎన్నో అద్భుతమైన సూచక్రియలు చేసి, ఎన్నో మహత్కార్యములు చేసి, ఇదిగో శాశ్వతమైన జీవితం ఉంది, ఆ మహాలోకం ఉంది అని నిరూపించాడు. ఆ మాట కూడా మనకి అక్కడ 5వ వచనం నుంచి ఆ మాటలే మనకు కనబడతాయి. చూడండి, ఆ రాబోవు లోకము అంటాడు. ఇవన్నీ మనం చూస్తుంటే ప్రభు బోధ ద్వారా ఎలా రక్షణ ఇది ఆరంభమైందో, మన జీవితంలో ఎలా నెరవేరుతుందో, మనం రక్షణలోకి ఎలా ప్రవేశిస్తామో మీకు చెప్పాను కదా. ఈ క్రమంలో ఉన్నారో లేదో ఆలోచించుకోండి దయచేసి. ఆలోచిద్దాం ప్రేమ దేవుని వర్లరా. ఇక అటు తర్వాత అక్కడ అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేని నుంచో తెలుసా అండి? నిత్య నాశనం, పాతాళ గుండం, నరక శిక్ష. ఇది భయపెట్టడానికి చెప్పేది కాదండి, భయపెట్టడానికి చెప్పేది కాదు. మహా అయితే 60-70 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మనం నిర్లక్ష్యంగా బతకటం వలన కొని తెచ్చుకుంటున్నటువంటి పెను ప్రమాదం. ఆ పెను ప్రమాదం నుంచి తప్పించే అర్హత పత్రం ఏంటి చెప్పండి? రక్షణ. ఆ భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించడానికి ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చాడు. మనమేదో సంపాదించుకున్నది కాదు ఇది. ఆయన భూమి మీదకి వచ్చి ఉచితంగా ఇచ్చాడు. దీన్ని మనం పొందుకోవడానికి మన నుంచి ఆయన ఆశిస్తున్నది ఏంటంటే మారు మనసు, మారాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇక నుంచి యథార్థంగా బ్రతుకుతాను, భక్తి మార్గంలో బ్రతుకుతానని ఇదిగో ఆయనకు మాట ఇచ్చి, ప్రభువా ఇదిగో నూతన జీవితాన్ని ప్రారంభిస్తాను అని మాట ఇచ్చి, పాత జీవితాన్ని సమాధి చేసేయడానికి సాదృశ్యంగా, ఆయన రక్తంలో కడగబడ్డానికి సాదృశ్యంగా మనం ఏం చేయాలి? నీటి మూలముగా మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. అందుకే కదా అండి, ఒకసారి నికోదేము వచ్చినప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే తప్ప వాడు పరలోక రాజ్యములో చేరుకోలేడని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అన్నాడు. కాబట్టి రక్షణ అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? భయంకరమైన పాతాళ గుండం నుంచి, ఆ వేదనకరమైన చోటు నుంచి తప్పించి మన తండ్రి పరలోకముందున్న మన దేవుని వద్దకు చేర్చేదే రక్షణ. ఎంతమందికి రక్షణ అర్థమైందండి? ఎంతమంది సీరియస్గా తీసుకున్నారు? నిజంగా మీరు సీరియస్గా తీసుకున్నారో లేదో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు బాగా సంతోషంగా ఇదిగో ఈ క్రమంలోనే ఉన్నవారైతే చక్కగా మారు మనసు పొంది దేవుని యందు విశ్వాసం ఉంచి ఏమండి చక్కగా ప్రార్థన చేసుకుని బాప్తిసం తీసుకుని రక్షణలోనికి వచ్చిన వారైతే చాలా సంతోషం. మరి ఇది ఎంత సీరియస్ విషయం. ఇంకా మన తల్లిదండ్రులు, మన బిడ్డలో, మన తోడబుట్టిన వారు ఇంకా రక్షణ విషయంలో సరైన అవగాహన లేని వారుగా ఉన్నారనుకోండి, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎప్పుడైనా వాళ్ళని కూర్చోబెట్టి బతుములాడామా ప్రేమ దేవుని వాళ్ళరా? ఎప్పుడైనా వాళ్ళని కూర్చోబెట్టి అసలు ప్రభు ప్రాణత్యాగానికి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించామా? ఆలోచించమని వారికి చెప్పామా? ప్రభు చూడండి, ఆయన బరువైన సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతూ కూడా ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఏడవడం అంటే కూర్చుని ఏడవడం అనుకుంటున్నారా? కాదండి, ఆలోచించండి అని. ఇదిగో కొన్ని గంటల్లో నేను ఈ శ్రమ నుంచి విడుదల పొందుతాను. ఆ తర్వాత నా పూర్వ వైభవానికి వెళ్ళిపోతాను, మహోన్నతమైనటువంటి ఆ లోకానికి నేను వెళ్ళిపోతాను. నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు. కొన్ని గంటల్లో ఈ భయంకరమైన శ్రమ నుంచి నేను విడుదల పొందుతాను. కానీ మీరు మీ బిడ్డలు రక్షణ గురించి ఆలోచించకపోతే, నేను ఎందుకు ఈ శ్రమ అనుభవిస్తున్నానో, నేను ఎందుకు ఈ కఠినమైన బాధలు గుండా నేను వెళ్లాల్సి వస్తుందో, ఎందుకు నా ప్రాణం పెట్టాల్సి వస్తుందో
మీకు మీ పిల్లలకు అర్థం కాకపోతే మీ భవిష్యత్తు ఏంటి? ఒక రోజు 2 రోజులు ఉండే ఏమండి శిక్ష అండి అది? లేదా ఒక 100 ఏళ్ళు ఉండే శిక్ష అండి? కాదు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. కోటాను కోట్ల సంవత్సరాల పాటు ఆ యాతన పడేటటువంటి ఆ శిక్ష గురించి మనం నిజంగా ఎంత ఆలోచించాలి. అది ఎంత పెద్ద శిక్ష అయితే పరిశుద్ధుడే భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆలోచిస్తున్నారా? తన మాట చేత సమస్తాన్ని కలిగించిన ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తన మాట చేత సముద్రమును ఏమంటే తుఫానును ఆయన ఏం చేశాడు? గద్దిస్తే కుక్కపిల్ల లోబడినట్టు లోబడిపోయినాయండి. అలాంటి ప్రభు ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఇది ఎంత సీరియస్ విషయం. నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు అని అంటే మనం ఆలోచించాలి కదండి. ఎప్పుడైనా బిడ్డల దగ్గరికి వెళ్ళి ఒరే ఇది జీవితం, ప్రభు బోధలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది, ఇప్పటికైనా మీరు మారాలి, మీరు దేవుని కోసం బ్రతకాలి అని బ్రతిమలాడే తల్లిదండ్రులు ఎవరున్నారండి? దురదృష్టం ఏంటంటేనండి, మంచి తల్లిదండ్రులకు కూడా ఈ విషయం అర్థం కావట్లేదండి. మంచి తల్లిదండ్రులు అంటే మద్యం లాంటివి అలవాటు లేని వాళ్ళు, దేవుని మందిరానికి వెళ్ళేవారు, ఏమండి పిల్లల క్షేమం కోసం అహర్నిశలు శ్రమ పడేవాళ్ళు, వీళ్ళు మంచి తల్లిదండ్రులు అండి. మంచి తండ్రి అంటే ఆయన. ఏమండి బిడ్డల భవిష్యత్తే మా భవిష్యత్తు అని, వారు క్షేమంగా ఉండాలని, వారి కోసం అనిత్యం ప్రయాసపడే తల్లి ఉంటుంది చూసారా, వారి అభివృద్ధి కోసం ఆలోచిస్తూ ఆమె మంచి తల్లి. ఇలాంటి మంచి తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో అవగాహన ఉండట్లేదండి. ఎంత బాధాకరమైన విషయం అండి, ఎంత బాధాకరమైన విషయం. పిల్లల క్షేమం గురించి సరైన అవగాహన లేని వారు, వారికి అర్థం కాలేదంటే అది వేరే విషయం. వారికి అర్థం కావట్లేదు, అయ్యో ఇదిగో వాళ్ళ నాన్న ఇంకా తాగి తిరుగుతున్నాడు, అతను కనీసం బాధ్యత లేదు, కుటుంబం ఏమైపోతుంది, రేపొద్దున ఇదిగో నా ప్రాణం పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, వారు రోడ్డున పడిపోతారు కదా అనే కనీస ఆలోచన లేని వాళ్ళు చాలామంది ఉంటారండి. ఒకసారి అండి మన ప్రాంతంలోనే నిడదవోలు దగ్గరలో ఒక ఊరిలో సువార్త మీటింగ్ పెడితే ఇలాంటి ఒక పెద్ద గ్రౌండ్ అండి. నేను ఇలా మాట్లాడుతూ వాక్యం చెప్తున్నాను. ఒక తల్లి అస్తమానం ఆ ఒక ఇంటి చూస్తుంది, ఒక ఇంటి వైపు చూస్తుంది, ఇటు ఇంటి ఒక ఇంటి వైపు చూస్తుంది. అప్పటి వరకు నాకు ఆమె ఇల్లే అని నాకు తెలదు. ఆ తర్వాత ఒక అతను తోలుతాయలా లెగిస్తాయలాగో నడుస్తూ వచ్చాడండి. ఆ అరుగు మీద కూర్చుని ఒక అమ్మాయి, ఇంచుమించు ఒక ఇంటర్మీడియట్ వయసు ఉన్న ఒక అమ్మాయి దగ్గరలోని గ్రౌండ్ పక్కనే అరుగు మీద కూర్చుని వాక్యం వింటుంది. అప్పుడు నాకు అర్థమైపోయిందండి, నాన్న వస్తాడు, తాగి వస్తాడు, కనీసం భోజనం పెట్టేవాళ్ళు కూడా లేకపోతే ఏదో తిరగబడతాడు, ఈ సమస్యలు ఎందుకు, నువ్వు ఉండమ్మా నేను వెళ్తాను ప్రార్థనకి అని చెప్పింది అనమాట ఆవిడే. ఇతను అలాగ పడతా లేస్తా వెళ్ళేసరికి వెనకాల ఈమె కూడా పాపం దిగులుగా నడుచుకుంటూ వెళ్ళిందండి. ఆ దృశ్యాన్ని నేను చూసినప్పుడు అరే ఇంకా ఇంత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే, అక్కడ కూర్చొని ఆడపిల్ల వాళ్ళ అమ్మాయి అనుకుంటా, అసలు పిల్ల భవిష్యత్తు ఏంటి, నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, నా జీవితం ఏంటి అని సెన్స్ లేని ఈ పరిస్థితి ఏంటని ఆలోచించినప్పుడు చాలా బాధేసింది. అలాంటి వాళ్ళకి రక్షణ గురించి అర్థం కావట్లేదంటే పోనీలే వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు అని అనుకోవచ్చండి. ఎందుకంటే భౌతికమైన విషయమే వాళ్ళకి అర్థం కానప్పుడు అభౌతికమైన విషయం కంటికి కనిపించిన విషయమే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, పోనీలు అర్థం కాలేదు అనుకోవచ్చు. కనీసం మంచి తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడేవాళ్ళు, బిడ్డల భవిష్యత్తే బిడ్డల క్షేమమే మా క్షేమం అని బతికేవాళ్ళు, వాళ్ళకు కూడా అర్థం కాకపోతే ఎలా అండి? వాళ్ళకు కూడా రక్షణ గురించి అర్థం కాకపోతే ఎలా? ఇంకేం చెప్తే అర్థమవుతుంది? రాబోతున్న శాశ్వత జీవితం గురించి ఇంకెన్ని విధాలుగా చెప్తామండి. అండ్ ప్రభు అయితే ప్రాణాలు అర్పించి చెప్పాడండి, ప్రాణాలు అర్పించి, ఇంకంతకంటే ఏం చెప్తామండి? కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, రక్షణ అని అంటే మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ఉంది. ఆ జీవితంలో నీతిమంతులైతే, దేవుని కోసం బ్రతికిన వారైతే, జాగ్రత్తగా ఈ జీవితాన్ని కొనసాగించిన వారైతే పరలోకం వెళ్తారు. దేవుని కోసం బ్రతకని వారైతే నిత్య నాశనానికి జారిపోతారు. ఆ నిత్య నాశనం నుంచి తప్పించేదే ఏంటి చెప్పండి? రక్షణ, పరలోకానికి అర్హత. అంత గొప్ప రక్షణ ప్రభు బోధ ద్వారా ప్రారంభమై ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ముగిసిందే. అలా మనకు రక్షణ అనుగ్రహించబడింది. మరి అలాంటప్పుడు ఈ రక్షణ గురించి మనం ఎంత సీరియస్గా ఉండాలి. కానీ మనకు కనీసం చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా బతికేస్తున్నామే అనిపిస్తుందండి. చాలామందికండి విశ్వాసం అంటే తెలియదు, చాలామందికండి రక్షణ ఎలా వస్తుందో తెలియదు, చాలామందికండి రక్షణలోనికి వచ్చిన తర్వాత
మిగిలిన జీవితాన్ని కొనసాగించాలంటే భక్తి మార్గంలో ఉండాలి. కనీసం చాలామందికి భక్తి అంటే ఏంటో కూడా తెలియదండి. మీరు ఒకసారి ఆలోచించండి, భక్తి అంటే ఏంటండి? నేను ఇప్పుడు మీకు బైబిల్లో చూపిస్తాను. ఆ ఆన్సర్ మీకు తెలుసుంటే మీరు నిజంగా చాలా సంతోషం. తెలియకపోతే ఇప్పుడైనా సీరియస్గా తీసుకోవాలి. చూడండి, చివరి మాట చూడండి. యాకోబు పత్రిక చూడండి, మొదటి అధ్యాయం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనం చూడండి. ప్రేమ దేవుని వారలారా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఎంత వండర్ఫుల్ డెఫినేషన్ అండి నిజంగా. భక్తి, ఏ సమాజాన్ని మనం భక్తి అంటే ఏంటని అడిగినా ఏవో మాటలు చెప్పొచ్చండి. ఒకవేళ క్రైస్తవుల్ని మనం ఈ మాట గురించి అవగాహన లేని వాళ్ళని మనం అడిగితే భక్తి అంటే ఏంటంటే, ఇదిగో పలానావిడ చక్కగా పాటలు పాడుతుందండి, చక్కగా ప్రార్థన చేస్తుందండి, ఇదిగో పలానా ఆయన చక్కగా ప్రార్థన చేస్తాడండి, చక్కగా పాటలు పాడతాడండి, మంచి ప్రసంగాలు చేస్తాడండి, ఆదివారం క్రమం తప్పకుండా చక్కగా ఆరాధనకు వస్తాడండి. ఎంత భక్తి అండి అనొచ్చు ఒకేలా. కానీ అది భక్తి కాదండి. భక్తిని కాపాడుకోవడానికి అవసరమైన వ్యవస్థది. భక్తిని, మన భక్తి జీవితాలను కాపాడుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైన వ్యవస్థ అది. ఆదివారం ఆరాధనకి క్రమం తప్పకుండా వెళ్ళటం, సగం పాటలు పాడుకుని దేవుని ఆరాధించటం, సగం దేవుని మాటలు విని ఆత్మీయంగా అభివృద్ధి పొందటం, ఇవన్నీ కూడా మన భక్తిని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన వ్యవస్థ. కానీ ఇంతకు భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, అంటే పేదవారికి మనం చేయగలిగిన సహాయం చేయాలి. పేదవారికి మనం చేయగలిగిన సహాయం చేయాలి. భక్తిలో భాగం అదే. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు అని, ఎప్పటికైనా తిరిగి వెళ్ళిపోవాలని రుజువు అది. ఎందుకంటే ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా 100 కోట్లు ఉన్నవాడు కూడా ఇంకో ₹1 కోటి ఎలా సంపాదించాలనే బతుకుతున్నాడు. చూసారా? వాడు భక్తిహీనుడు. కానీ ఉన్న ₹100 ఉన్నా సరే, ఇది ఒక ₹50 తీసుకెళ్ళి పేదవాడికి ఇవ్వగలుగుతున్నాము అని అంటే మనం శాశ్వతమైన జీవితం ఉందని గుర్తెరిగిన వారం. ఇప్పుడు మీకు అర్థమవుతుందా ప్రేమ దేవుని వారలారా? అందుకు భక్తి అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను మీరు ఏం చేయాలి? వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి. అలానే ఏం చేయాలంట? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకోవాలి. ఏ లోకాన్ని అయితే విడిచిపెట్టి వచ్చామో మరలా లోకం వైపు మనం వెళ్ళకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మరలినట్లును అన్నాడు. అలా తిరిగి వెళ్ళిపోతే పందితో పోల్చాడండి. బురదలో దొండలు పందితో పోల్చాడు. తిరిగి లోకంలో కలిసిపోతే, భక్తిని విడిచిపెట్టి తిరిగి లోకంలో కలిసిపోతే అది ఎంత దయనీయ పరిస్థితులు చూడండి. కానీ నేటికి భక్తి అంటే తెలియదండి, చాలామందికి తెలీదు. కాబట్టి ఇవన్నీ మనం అర్థం చేసుకుని రక్షణలోనికి వచ్చిన మనం అంతం వరకు ఏం చేయాలి? సహించాలి. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపండి అన్నాడు. ఈ 4 స్టెప్స్ మీకు అర్థమయ్యండి. విశ్వసించాలి దేవుని యందు, తర్వాత ప్రార్థన చేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి, చక్కగా సంఘంలో సభ్యుడిగా జాయిన్ అవ్వాలి. అంటే బాప్టిజం తీసుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని సంఘంలోనికి వచ్చాం మనం. అంతవరకు తల్లిని బట్టో, తండ్రిని బట్టో, తోడబుట్టిన వారిని బట్టో పలానా సంఘం అని మనం చెప్పుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో అతను సంఘ సభ్యుడు కాదు. ఈ క్రమంలో ఎవరైతే మారు మనసు పొంది, ఈ క్రమంలో ఎవరైతే రక్షణలోనికి వచ్చారో వాళ్ళు ఏమవుతున్నారు? దేవుని సంఘంలో సభ్యులు. వారే దేవుని సంఘంలో సభ్యులు. ఇప్పుడు సంఘంలోనికి వచ్చిన మనం బ్రతుకున్నంతకాలం ఏం చేయాలి? మన భక్తిని కాపాడుకోవాలి. ఆ భక్తిని కాపాడుకోవడానికి దేవుడిచ్చిన వ్యవస్థ సంఘ వ్యవస్థ. ఆదివారం క్రమం తప్పకుండా ఆరాధనకు వెళ్ళాలి, దేవుని పనుల్లో పాలు పొందాలి, ఇలాంటి స్వార్థ పనుల్లో పాలు పొందాలి, మన భక్తిని కాపాడుకోవాలి. కాబట్టి అలా చేయగలిగితే మనం చనిపోయేలోపే ప్రభు వచ్చేస్తే మనం ఎత్తబడే వారిలో ఉంటాం. ఒకవేళ ప్రభు వచ్చేలోపు మనం చనిపోతే భక్తులున్న చోటున ఉంటాం. ఇదే మన విశ్వాసం. ఈ క్రమాన్ని విస్మరించి మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతామండి. కాబట్టి ఆలోచిద్దాం. ఇక్కడున్న తల్లిదండ్రులు లేని వారు ఆలోచించండి. అలానే ఇక్కడున్న బిడ్డలు, ఒకవేళ తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదేమో,
వారికి ఈ మాటల గురించి ఎంతవరకు అవగాహన లేదేమో. అయ్యో! వాళ్ళని ఎలా రక్షణలో కాపాడుకోవాలి అని పిల్లలైన వారు ఆలోచించండి. ఇక మీ తోడబుట్టిన వారు ఎవరైనా రక్షణ గురించిన అవగాహన లేకపోతే వాళ్ళని ఎలా కాపాడుకోవాలని ఆలోచించండి, ప్రార్థించండి, ప్రయత్నించండి. ఇది ఇలాంటి సభలు ఏమైనా జరిగినప్పుడు, ఇది ఇలాంటి సభల్లో వారిని కూర్చోబెట్టగలిగితే వారు చక్కగా దేవుని గురించి తెలుసుకొని రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. లేదా చక్కగా ఆదివారం ఆరాధనకి ఏదో ఒక రకంగా వాళ్ళని రప్పించి వారిని చక్కగా వాక్యం వినేలా చేస్తే, ఒకరోజు కాకపోతే ఒకరోజు అయినా వారు వాక్యం విని దేవుని చేత పట్టబడి వారు రక్షణలోనికి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా ప్రియమైన దేవుని వర్లారా? బైబిల్ కథలు చెప్పిందా? ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము అని రక్షణ గురించి ఎంత గొప్పగా చెప్పినప్పుడు, ఇంత అవసరమైనదిగా చెప్పినప్పుడు, ఆ రక్షణ ఇవ్వడానికి ప్రభు ప్రాణమే పెట్టినప్పుడు, మరి మనం కనీసం మన వాళ్ళ గురించి ఆలోచించకపోతే అది ఎంత నేరం అవుతుంది. కాబట్టి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచిద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం.